రెటిక కాకినాడ ఆసుపత్రి నుండి ముద్రగడ పద్మనాభంను కిర్లంపూడికి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ ఆసుపత్రికి తరలించే ముందు ఒకసారి ఇంటికి తీసుకువెళ్లాలని కోరారు ముద్రగడ. ఈ నేపథ్యంలో ముద్రగడను అంబులెన్స్లో కిర్లంపూడికి తరలిస్తున్నారు. ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుపుతున్నారు వైద్యులు. కిర్లంపూడిలో తన ఇంటికి వెళ్లిన తర్వాత ముద్రగడను రాజమండ్రికి తరలిస్తారు. అక్కడి నుండి హైదరాబాద్ యశోదకు ఎయిర్ లిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా తీసుకుని వెళ్లడం ఇబ్బందికరమవుతుందని డాక్టర్లు సూచించినట్లుగా చెబుతున్నారు కుటుంబ సభ్యులు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, ముద్రగడ పద్మనాభంను హైదరాబాద్కు తరలిస్తున్నట్లుగా బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అలాగే ఆయన ఒకసారి తన ఇంటికి కూడా తీసుకెళ్లమని కోరినట్లుగా తెలుస్తుంది కదా కిషోర్, ఏంటి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్? లక్ష్మి, ప్రస్తుతం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మెడికల్ హాస్పిటల్ నుండి ప్రస్తుతం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన సందర్భం కనబడుతుంది. ఇదే విషయంలో అంటే డాక్టర్స్ ని కూడా అడిగితే దీనికి సంబంధించి అంటే శనివారం రాత్రి కిడ్నీకి సంబంధించిన విషయంలో ఇన్ఫెక్షన్ రావడంతో ముద్రగడ పద్మనాభం కొంచెం అస్వస్థతకు గురి అయ్యారని చెప్పి ఇప్పటికే డాక్టర్లు తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. అదే విషయంలో అంటే శనివారం ఫస్ట్ డయాలసిస్ చేయడం జరిగింది. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నిన్న సాయంత్రం కూడా అంటే ఆదివారం సాయంత్రం కూడా సెకండ్ డయాలసిస్ చేయడంతో కొంచెం మెరుగైన వైద్యం అందింది. మాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం ముద్రగడ పద్మనాభానికి సంబంధించినటువంటి విషయంలో ఆ హాస్పిటల్ చేరిన విషయంలో అయితే కనుక కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడంతో ఆయనకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా అంటే హైదరాబాద్ డాక్టర్లతో కూడా మాతో సంప్రదింపులు చేశారు. ఆయన అంటే క్యాన్సర్ వ్యాధితో సంబంధించిన విషయంలో బాధపడుతున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రస్తుతం అంటే మెడికవర్ లో శనివారం జాయిన్ అయిన విషయానికి సంబంధించినటువంటి విషయంలో అయితే కనుక కిడ్నీ సంబంధించిన ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో దాన్ని అంటే ఇప్పటికే డయాలసిస్ చేసిన విషయంలో కూడా పూర్తిగా రికవర్ అయ్యారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ చేరతామని చెప్పి మా దగ్గర చెప్పడం జరిగింది. అదే విషయంలో ప్రస్తుతం ఆయన నడిచే వీల్ చైర్ మీద ఇప్పటికే ఆయన్ని ఇంటికి చేర్చే విషయం ఆల్రెడీ మెడికవర్ సంబంధించిన విషయంలో హైదరాబాద్ చేరేంత వరకు కూడా మెడికవర్ సంబంధించినటువంటి హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్లు కూడా ఉంటారని చెప్పి ఇప్పటికే డాక్టర్లు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం కోరిన విషయంగా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు హైదరాబాద్ వెళ్దామని చెప్పి ముద్రగడ పద్మనాభం తన తనయుడికి గిరికి తెలియజేయడం జరిగింది. అదే విషయంలో ఇప్పటికీ ముద్రగడ పద్మనాభం ఇంటికి చేరడం జరిగింది. కిర్లంపూడి మండలంలో ఆయన స్వగ్రామానికి చేరడం జరిగింది. ఇప్పటికే వైసీపీకి చెందినటువంటి ముఖ్య నేతలు ఎవరు తోట నరసింహం గాని అటు వంగ గీత గాని వచ్చి ఆయన్ని పరామర్శించడం జరిగింది. ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో పూర్తిగా వైసీపీకి చెందినటువంటి నేతలందరూ కూడా ఆయన్ని హైదరాబాద్ కి వెళ్లే విధంగానే మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు ఎప్పుడు బయలుదేరదామంటే అప్పుడు తీసుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేయడం జరిగింది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ కిషోర్.